ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. డిసెంబర్ 31. నిన్న మీరు త్వరపడి బయలుదేరరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా 52:12. నిన్న నుంచి భద్రత. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. ప్రసంగి 3:15. సంవత్సరాంతరములో మనలో ఒక విధమైన ఆశ చిగురిస్తుంది. దేవుడు భవిష్యత్తు కొరకు ఏం దాచిపెట్టాడో తెలుసుకోవాలనే ఉత్సాహం మనలో ఉంటుంది. అయితే గతించిన కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఒక విధమైన ఆందోళన చోటు చేసుకుంటుంది. గడిచిన రోజుల్లోని పాపాలని, తప్పిదాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఆనందం ఆవిరైపోతుంది. అయితే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మన గత జ్ఞాపకాల నుంచి రేపటి ఆశలు చిగురిస్తాయి. గతాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా దేవుడు నేటి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. రేపటికి భద్రత. యెహోవా మీ ముందర నడుచును. ఇది కృపను ప్రత్యక్షపరుస్తుంది. మనమెక్కడ తప్పిపోయామో అక్కడ మనల్ని సరిదిద్దడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. అవే వైఫల్యాలు మళ్ళీ జరగకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. దేవుడు మన వెనక కావలిగా ఉండకపోతే మనము అవే తప్పిదాలని మళ్ళీ చేస్తాం. గత జ్ఞాపకాల్లో ఇరుక్కుపోయిన మన మనస్సాక్షిని దేవుడు జాగ్రత్తపరిచి అన్ని వివాదాలని పరిష్కరించి మనల్ని రేపటికి సిద్ధం చేస్తున్నాడు. నేటి భద్రత. మీరు త్వరపడి బయలుదేరరు. మరో సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాం. అసహనంతో కూడిన తొందరపాటుతనము, మతిమరుపు, అనాలోచితమైన నిర్ణయాలు అన్నీ ప్రక్కన పెడదాం. ఇశ్రాయేలు దేవుడు మన ముందు నడుస్తుండగా సహనముతో జ్ఞానయుక్తంగా ఆయన వెంట నడుద్దాం. నిన్నను ఇక మనమెన్నడూ సరిదిద్దలేం. చేజారిపోయిన కాలం మళ్ళీ రాదు. అయితే దేవుడు మనలో ఉన్న వినాశకరమైన ఆందోళనల్ని భవిష్యత్తు కొరకు నిర్మాణాత్మకమైన ఆలోచనలుగా మార్చగలడు. భగ్నమైన గత కాలాన్ని, తిరిగి తెచ్చుకోలేని గతించిన రోజుల్ని క్రీస్తు సుందర హస్తాలకు అప్పగించు. అక్కడ విశ్రాంతి లభిస్తుంది. అజేయమైన భవిష్యత్తులోకి అడుగుపెట్టు.